బ్రదర్ ఇలా కామెంట్ చేశారు, అన్న నేను హెచ్ఎఫ్ డీలక్స్ 2015 మోడల్ సెకండ్ హ్యాండ్లో తెలిసిన వాళ్ళ దగ్గర కొన్నాను, కానీ ఇప్పుడు అది 60 కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు పెట్రోల్ అయిపోయినట్టుగా జర్కిస్తుంది, ప్రాబ్లం ఏంటో చెప్పగలరా అని అడిగారు. బ్రదర్ ఈ బైక్ జర్కింగ్ కేసులో నేను పలాందేని పర్టికులర్గా పాయింట్ చేసి చెప్పలేను దేనివల్ల ప్రాబ్లం ఉంటుందో, ఎందుకంటే 2015 మోడల్ అంటే అది BS4 వెహికల్. కార్పెక్టర్ సెట్టింగ్ కరెక్ట్గా లేకపోయినా ఈ జర్కింగ్ ప్రాబ్లం రావచ్చు. అలాగే ఎలక్ట్రికల్గా మ్యాగ్నెట్ కాయలు, పవర్ కాయలు, CDI యూనిట్ దీంట్లో ఎలక్ట్రికల్గా చూసుకున్నట్టయితే వీటిలో దేంట్లో ప్రాబ్లం ఉన్నా ఈ జర్కింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఉదాహరణకి మనకి చెస్ట్ పెయిన్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే అది బీపీ పెరగడం వల్ల వచ్చిందా, లేకపోతే గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చిందా, లేకపోతే హార్ట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనేది ECG అని, ఎండోస్కోపీ అని, సిటీ స్కాన్ అని ఇలా టెస్టులు చేసి అలా కొన్ని కేసులు నిర్ధారణ చేస్తారు. ఈ జర్కింగ్ ప్రాబ్లం కూడా అంతే బ్రదర్. పర్టికులర్గా మీరు సిమ్టమ్ చెప్పగానే చెప్పలేను, బండి మొత్తం ఎగ్జామిన్ చేస్తేనే కానీ మనం ఈ ప్రాబ్లం అనేది చెప్పలేము. కొన్ని ప్రాబ్లమ్స్ బండికున్న సిమ్టమ్స్ బట్టి వెంటనే చెప్పొచ్చు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ బండి మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ ఎక్కడ ప్రాబ్లం అనేది మాత్రం మీ ఊరేదో నాకు తెలియదులే. కానీ మీరు ఉన్న దగ్గర లోకల్ మెకానిక్ కానీ ఈ ప్రాబ్లం అర్థం కాకపోయినట్లయితే నేను పల్నాడు డిస్ట్రిక్ట్లోని వినుకొండ హీరో షోరూంలో టెక్నీషియన్గా వర్క్ చేస్తాను. ఇక్కడికి దగ్గరలో మీరు ఉన్నట్లయితే అది హీరో వెహికలే కాబట్టి నా దగ్గర తీసుకొస్తే నేను సాల్వ్ చేసి ఇవ్వగలను.